ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారా? నిశ్చయంగా దేవుడు ఎంత బలపరుస్తున్నారండి ఆయన మాటల ద్వారా. ఎంతో సమాధానాన్ని మన జీవితంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా మరి దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసినడలా నీకు సమాధానము కలుగును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా? అవునండి, ఆయనతో సహవాసం చేసినడలా మనకు సమాధానం కలుగుతుంది. మనం ఏం చేస్తూ ఉంటామంటే మన జీవితంలో చాలాసార్లు ఈ అనుభవాన్ని చూసాం. కొద్దిసేపు ఇదిగో వీళ్ళతో సమయం గడిపితే బాగుండు, నాకు నెమ్మది కలుగుతుంది, నా హృదయం అంతా చాలా వేదన ఉంది, ఇదిగో పలానా వ్యక్తులతో నేను మరి ఈ సమయం వారితో ఉంటే వారు నాకు ప్రేమను చూపిస్తారేమో, లేకపోతే వారి వల్ల నాకు నెమ్మది కలుగుతుందేమో, లేకపోతే వారు నన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తారేమో, ఇలా ఆశ పెట్టుకొని ఎన్నోసార్లు మనుషుల వైపు తిరిగి ఉన్నాం కదండి. మనుషులతో సహవాసం చేశాం. ఎప్పుడు కూడా ఈ అనుభవం మన జీవితంలో మరి రాకుండా మానలేదండి. ఖచ్చితంగా మనం చూసాము. మరి వారితో సమయము గడిపినంత వరకే ఆ సంతోషము, దాని తర్వాత మరి గడిపిన వారి దగ్గర నుంచే కీడును చూసాము, ఆ సమయం గడిపిన వారి దగ్గర నుంచి హానిని చూసాం. ఇలా ఎన్నో పరిస్థితులు కదండి. కానీ చూడండి, దేవుడు ఎప్పటికీ కూడా ఆయనతో సహవాసములు అనగా ఆయనతో ఒక బంధములు మనం ముందుకు సాగుతుండగా అనగా ప్రతిరోజు వాక్యము ధ్యానించడం, దేవునితో మాట్లాడడం, కష్టంలో నష్టంలో బాధలో అందో చెప్పుకోవడం, ఇదిగో ఈ సమయం మనం గడపలేని వారిగా ఉంటున్నాం. దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇవ్వలేని వారిగా ఉంటున్నాం. చూడండి, మనుషులు మనకు కీడు చేస్తారేమో కానీ దేవుడు మనకి ఎన్నడూ కీడు చేయరు, మేలు చేసే దేవుడే ఉన్నారు. ప్రాముఖ్యంగా సమాధానముతో నింపే దేవుడిగా ఉన్నారు. చక్కగా ఈ వాక్యాన్ని పట్టుకుని బలంగా ముందుకు సాగుదాం. దేవుడు సమాధానంతో మనల్ని నడిపించిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.